ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ కేసులో తాను బాధితురాల్ని అని తన అరెస్టు అక్రమం అంటూ తీహార్ జైలు నుంచి కవిత 4 పేజీల లేఖ రాశారు. ఈడీ అధికారులు ఆరోపిస్తున్నట్లు తనకు ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదని కవిత అన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి తన రాజకీయ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేసినట్లు ఆరోపించారు. తప్పుడు కేసు పెట్టి తనను అరెస్టు చేశారని ఆరోపించిన కవిత గడిచిన 2.5 ఏళ్లుగా ఈ కేసులో ఈడీ, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరించారని లేఖలో తెలిపారు కవిత. పిలిచినప్పుడు వెళ్లి అధికారుల ప్రశ్నలు అన్నింటికీ జవాబిచ్చినట్టు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు మొత్తం మీడియా ట్రయల్స్ గా మారాయని, తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ కేసులో 2.5 ఏళ్లుగా అనేక సోదాలు చేశారని, భౌతికంగా, మానసికంగా తనను వేధించారని కవిత ఆరోపించారు. ఇదే కేసులో చాలా మందిని అరెస్టు చేశారన్న కవిత వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారని తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్న ఈడీ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తనను అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను అరెస్టు చేశారని అన్నారు. 95% కేసులు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే ఉన్నాయన్న కవిత బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతోందన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు నోరు మూసుకోండి, లేదంటే ఈడీని పంపుతామని కామెంట్ చేశారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్షాలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయని కవిత లేఖలో తెలిపారు. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తోందని ఆశతో ఉన్నామని అన్నారు. తాను దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపిన కవిత ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. Case completely based on statements. It is an illogical case. It is a political case. We are just saying the case is completely CBI has taken your statement in jail. Ma'am, CBI ने आपसे क्या पूछा मैम? Nothing in the case. Not going to stand.